హలో! మీకు కూడా నాకులాగే లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా, బయట క్రాక్స్ లేకుండా ఉంటేనే ఇష్టమా గులాబ్ జామ్? అయితే ఈ రెసిపీ మీకోసమే. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. సో, ఇట్ ఓన్లీ టేక్స్ మాక్సిమం 25 మినిట్స్ మొత్తం అంతా ఫినిష్ అయిపోతది. 3 గ్లాసెస్ వాటర్, 3 గ్లాసెస్ షుగర్ ఈక్వల్ అమౌంట్స్‌లో తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అది మరుగుతూ ఉండగానే మధ్యలో ఒక్కసారి స్టిర్ చేయాలి. లేకపోతే షుగర్ కింద క్రిస్టల్ అవుతది. బట్ ఒకసారి స్టిర్ చేసి వదిలేస్తే అది క్రిస్టలైజ్ అవ్వకుండా మరుగుతా ఉంటది. కన్సిస్టెన్సీ కోసం మీరు మధ్యలో ఒక్కసారి చూసుకుంటే సరిపోతది. మీకు గులాబ్ జామ్‌కి మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ థిన్‌గా ఉండకూడదు. హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్ పొయ్యి మీద ఉంటే సరిపోతది. ఈలోపు పిండి కలుపుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్టుగా నేను అస్సలు వాటర్ ఎయట్లేదు. వార్మ్ కాదు, కోల్డ్ కాదు. జస్ట్ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న మిల్క్. మిల్క్ కాసేసి పక్కన పెడతాం కదా! అది మీగడ లేకుండా తీసుకొని దాంతోనే మిక్స్ చేసుకోవాలి. అయితే గులాబ్ జామ్ ఎప్పుడు క్రాక్స్ వస్తాయంటే కలిపేసేసి పిండి పక్కన కాసేపు వదిలేస్తే క్రాక్ వస్తది. పైన పగిలినట్టుగాను. అలా కాకుండా చిన్న చిన్న బ్యాచెస్‌లో పిండి కలుపుకోవాలి. సో, ఇది ఒ ఎ ఎట్ ఏ స్ట్రెచ్ మూకుడులో మీరు ఆయిల్ తీసుకున్నాక కలుపుకొని వెంటనే చేసేసుకుంటే రాదు. అండ్ మీరు రౌండ్ చేసేటప్పుడు కూడా ప్రెషర్ అప్లై చేయాలి గానీ టూ మచ్‌గా అప్లై చేయకూడదు. అండ్ పిండి చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలపకూడదు. జస్ట్ అది మీకు రౌండ్ చేయగలిగే అంత ఉండ చుట్టగలిగే అంత మాయిస్ట్‌గా అయితే సరిపోతది. దాన్ని నీడ్ కూడా చేయకూడదు. దాన్ని చపాతీ పిండిలో ఎంత మదాయిస్తే అంత బా వస్తాయి అనుకోవడానికి ఏం లేదు. సో, వెంటనే యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ ఆయిల్‌లో వేసేసేసి ఈలోపు షుగర్ సిరప్ నాది మరిగిపోయి ఉంది. సో, నేను వెంటనే ఫస్ట్ బ్యాచ్ తీసి పక్కన అందులో వేసేసాను. ఇక్కడ మీరు చూస్తే ఒక్కోటి ఒక్కో కలర్‌లో ఉంది. ఎందుకంటే నేను చేసింది చేసినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను. ఏదైతే ఏగిందో అది తీసి వేసేస్తున్నాను. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే గరిటె పెట్టి కలపకూడదు. ఇలా ఒక క్లాత్ తీసుకొని షుగర్ సిరప్‌లో అన్నీ వేసేసాక ఒకసారి ఇలాగా మీరు సిరప్ వేసిన కంటైనర్‌ని ఇలా స్టిర్ చేశారంటే ఒక్కసారి కిందనున్నవి పైకి, పైనున్నయి కిందకి వెళ్ళి మీకొక హార్డ్‌లీ 5 మినిట్స్‌లో అబ్జార్బ్ చేసేసుకొనుంటాయి. ఈవేళ అక్క పిల్లలతో పాటొస్తుంది. ఆఫీస్ నుంచొచ్చాక మాక్సిమం ట్రైన్ నుంచి తీసుకురావడానికని జెప్పి నాకొక 30 మినిట్స్ టైముంది. ఈలోపు చంటోడి కోసం అని జెప్పి చేద్దామని స్టార్ట్ చేశాను. వాడు నన్ను చూడగానే మిమ్మీ, స్వీట్ ఇవి రెండే అంటాడు. వాడికింకా పిన్ని అనడం కూడా వచ్చేది గాదు. అందుకని మిమ్మీ అని పిలిచేవాడు. సో, హోప్ యూ లైక్ ఇట్. థాంక్ యూ.